కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో కంటికి పంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మాటల వల్ల ఇతరులతో ఘర్షణ రాకుండా మాటల్ని వీలైనంత వరకు కంట్రోల్ చేసుకుంటూ కోపాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. మీ ఆలోచన ఒకటైతే ఇతరులకు అది వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు మాటల దగ్గర జాగ్రత్త పడుతూ కుటుంబ వ్యవహారాల్లో టెన్షన్స్ లేకుండా అనవసరమైన ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు వెళుతూ ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీరు ఆశించిన స్థాయిలో లేదు అన్న భావనని అధిగమించాలి. అంతేకాకుండా అధిక శ్రమతో ఒత్తిడితో పనులు పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వృత్తి చేసే ప్రదేశాల్లో మీకు ఇతరులతో మాట పట్టింపులు రాకుండా వీలైనంత ఘర్షణ లేకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి మీ ఆరోగ్యం కొరకు ఖర్చులు లాంటి వాటికి అవకాశం అనేది ఉంది. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఏదో తెలియని అలజడి, చికాకు, దానివల్ల మీ మీద మీకు శ్రద్ధ కొన్ని సందర్భాల్లో తగ్గిపోవడం, మీ పనుల మీద మీకు వైరాగ్యపు ఆలోచనలు వచ్చే పరిస్థితులు లాంటివి ఉన్నప్పటికీ దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళాలి. ముందుగా మీ యొక్క మానసిక ప్రశాంతతను మీరే పెంపొందించుకునే విధంగా ఆలోచనలు చేయాలి. అంతేకాకుండా మాటల వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. దాంతోపాటుగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, తల్లిదండ్రులతో మీరు మాట్లాడేటప్పుడు, అలాగే విద్యా సంబంధమైన అంశాలు మొదలైన వాటిల్లో కూడా కొంత కమ్యూనికేషన్ వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం లాంటిది ఉంది. దానివల్ల ఈగో ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరూ వీటన్నిటినీ నియంత్రించుకుంటూ సరిగ్గా ఆలోచించుకుంటూ ప్రశాంతతను పెంపొందించుకుంటూ అవసరమైతే మెడిటేషన్ లాంటివి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలలో అవకాశాలు అనుకూలంగా ఉన్నప్పటికీ అవి అనవసరమైన ఖర్చులకు ఎక్కువ అయిపోయే అవకాశం ఒకటి కనబడుతుంది. ఆకస్మికమైన ప్రయాణాలు, నదీ స్నానాలు, పుణ్య స్నానాలు, ప్రవచనాలు వినడం, పెద్దల్ని కలవడం, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, అలాగే వారితో కలిపి కొంత సమయాన్ని గడపడం, అంతేకాకుండా వారితో కలిపి వారి యొక్క గైడెన్స్లో ముందుకు వెళ్ళడానికి విశేషంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే గృహ వాతావరణం కానీ అది మీరు ఆశించిన స్థాయిలో ప్రశాంతత లేకపోవడం, ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో, మీ ఆత్మీయులైన వ్యక్తులతో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం రావడం, వృత్తి చేసే ప్రదేశాలలో సైతం మీ కొలీగ్స్తో మాట పట్టింపులు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన గాసిప్స్కి దూరంగా ఉండాలి. ఎవరన్నా ఏదన్నా అన్నా వెంటనే ఇమీడియట్గా మీరు రెస్పాండ్ కాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి సమస్యలను అధిగమించడం అనేది సులభతరంగా ఉంటుంది.